వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వాలంటీర్లు. నిన్నటిదాకా కూడా వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కానీ వ్యక్తిగతంగా ఆయనకు కానీ చాలా సపోర్ట్గా ఉంటూ వచ్చారు. వాళ్ళని గౌరవ వేతనం పేరుతో వాళ్ళకు 5,000 వాలంటీర్లకు 5,000 చొప్పున ఇస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారో గత ఎన్నికల్లో 151 సీట్లతో అధికారాన్ని చేపట్టిన తర్వాత ఒక జాబుల పేరుతోని ఒక వాలంటీర్ల వ్యవస్థను తెర మీదకి తీసుకొచ్చారు ఆయన. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల మంది వాలంటీర్లను నియమించడం జరిగింది గ్రామాల్లో. సో పూర్తి స్థాయిలో ఆ వాలంటీర్ వ్యవస్థకి రూపకల్పన చేయడంతో పాటు స్థానికంగా వైఎస్ఆర్సీపీ క్యాడర్కి అక్కడ ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు అనేకసార్లు అధికారికంగా 2.5 లక్ష ఉద్యోగాలు ఇచ్చాం, అది కూడా మన క్యాడర్కి అంటూ కూడా మాట్లాడారు ఆయన. నిరుద్యోగి జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు కానీ బట్ ఇలాంటి వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్సీపీ క్యాడర్ని, ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలిచేందుకు పనిచేసిన యూత్ని అందరినీ కూడా వాలంటీర్ రూపంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ నియమించుకుంది. ఇక్కడ కూడా మనం చూసినట్టయితే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఎంతోమంది వాలంటీర్ల జాబులు అన్న తర్వాత సిటీల్లో ఎక్కడెక్కడ జాబులు చేసిన వాళ్ళు చాలామంది తమ జాబులను వదులుకొని మరీ వాలంటీర్లకు అప్లికేషన్ పెట్టుకున్నారు. ఎందుకంటే అక్కడ వాలంటీర్లు అయినట్టయితే వాళ్ళు స్థానికంగా తమ ఫ్యామిలీలతోని, తమ తల్లిదండ్రులతోని ఉండొచ్చు, తమ ఊర్లోనే ఉండొచ్చు, తమ పుట్టిన ఊర్లోనే ఉండొచ్చు అనేది ఒక కారణం. తక్కువ జీతమైన కాస్ట్ ఆఫ్ లివింగ్ పల్లెటూరులో తక్కువగా ఉంటుంది సిటీతో పోల్చినప్పుడు, లైక్ బెంగళూరు, హైదరాబాద్ లాంటి చోట్ల. సో అందుకే చాలామంది తమ మంచి జాబుల్ని, మంచి శాలరీ వచ్చే జాబులను కూడా వదిలేసుకొని వాలంటీర్లకు అప్లికేషన్ పెట్టుకున్నారు. కొంతమందిని సెలెక్ట్ కూడా చేస్తున్నారు. అలా 2 లక్షల మంది లబ్ధి పొందారు కూడా ఆ రకంగా. బట్ అయితే లబ్ధి పొందారు అనే కంటే వాళ్ళు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ వాడుకుంటూ వచ్చిందని అనుకోవాలి ఈ 4.5 ఏళ్ళలో. ఎందుకంటే వాళ్ళని ఎంప్లాయీస్గా తీసుకుంటున్నామని ముందు ప్రకటించారు. బట్ తీరా ఎంప్లాయీస్ అయ్యి వాళ్ళని అకామిడేట్ చేసిన తర్వాత కేవలం వీళ్ళు సర్వీస్ ఓరియంటెడ్గా పనిచేయాలంటూ కూడా ఒక బాంబు పేల్చారు వాళ్ళ మీద. వాళ్ళకి కేవలం శాలరీస్, ఎంప్లాయీస్ కాదు కాబట్టి శాలరీస్ కాదు, వాళ్ళు అఫిషియల్ ఎంప్లాయీస్ కాదు గవర్నమెంట్ నుంచి, కాబట్టి అఫిషియల్ శాలరీస్ కాకుండా వాళ్ళకి గౌరవ వేతనం కింద వాలంటరీగా పనిచేస్తున్నారు కాబట్టి గౌరవ వేతనం కింద వాళ్ళకి 5,000 మాత్రమే ఇస్తున్నామని జగన్మోహన్ రెడ్డి చెప్తూ వచ్చారు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే, వాళ్ళు మాత్రం అలాగే కంటిన్యూ అవుతూ వచ్చారు, కారణాలు ఏవైనా కానీ. సో ఎన్నోసార్లు వాలంటీర్ వ్యవస్థ మీద జగన్మోహన్ రెడ్డి అదే స్థాయిలో ఫోకస్ పెట్టారు. అటు పార్టీ పనుల దగ్గర నుంచి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి పెట్టిన సభల వరకు ప్రభుత్వం తరపున ఇనిషియేట్ చేసే ఏ కార్యక్రమాలకు కూడా అటు జనాన్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేసేది దగ్గర నుంచి అతి చిన్న కార్యక్రమం వరకు దగ్గరుండి వాలంటీర్లే చూసుకుంటూ వచ్చారు. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 4.5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి సర్కారు చేపట్టిన ప్రతి పని వెనుక వాలంటీర్లే ఉన్నారు. పేరుకేమో వాళ్ళు సేవ చేస్తున్నారు అనేది, వాళ్ళకి శాలరీ మాత్రం 5,000 ఇస్తున్నారు. ఇది ఎన్నోసార్లు వాళ్ళు శాలరీ విషయంలో ఎక్కడెక్కడ డిమాండ్ వచ్చినా వాళ్ళందరికీ కూడా సన్మానాలు చేస్తున్నాం, ఇంకొకటి చేస్తున్నాం, దాన్ని డైవర్ట్ చేస్తూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి సర్కారు. ఇక వాలంటీర్ల విషయంలో ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రతిపక్షాలకు కూడా కొన్ని క్వశ్చన్స్ ఎదురైనాయి. వాలంటీర్ల వ్యవస్థను ప్రతిపక్షాలు కంటిన్యూ చేస్తారా లేదా అనే విషయంలో. బట్ దీన్ని పర్సూ చేస్తామంటూ టీడీపీ అధినేత కానీ లోకేష్ కానీ చెప్తూ వచ్చారు. బట్ ఆ తర్వాత చూసినట్లయితే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు తన వారాహి యాత్రలో భాగంగా ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అమ్మాయిలు అదృశ్యం అవుతూ ఉన్నారు, దీనిలో వాలంటీర్ల పాత్ర కూడా ఉందంటూ ఆయన చేసిన కామెంట్స్ అప్పట్లో వైరల్ అయ్యాయి. కొంతమంది వాలంటీర్లను పెట్టి కంప్లైంట్లు కూడా చేయించింది మహిళా కమిషన్కు వైఎస్ఆర్సీపీ. సో ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అసలు ప్రతిపక్షాలు వాలంటీర్ వ్యవస్థను ఉంచుతాయా లేదా అనే ఒక సంగతి తెర మీదకి వచ్చిన క్రమంలో అటు ప్రతిపక్షాలు కోర్టులను కూడా అప్రోచ్ అయ్యాయి. ఎన్నికల విధులకి ఏదైతే, ఎందుకంటే గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో అనేక ఎన్నికల్లో స్థానిక లోకల్ బాడీస్లో కూడా వాలంటీర్లే ప్రత్యక్షంగా పాల్గొంటూ వచ్చారు. ఎన్నిసార్లు కోర్టుకు వెళ్ళినా ప్రతిపక్షాలు న్యాయం జరగలేదు. బట్ ఇటీవల కాలంలో మాత్రం వాలంటీర్ వ్యవస్థకు కోర్టుకి ఎన్నికలకు సంబంధం లేదని కోర్టు తేల్చి చెప్పింది. సో ఎన్నికల విధుల్లో టీచర్లు మాత్రమే ఉపయోగించాలంటూ కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చింది కోర్టు ఈ రోజున. సో అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున వాలంటీర్లని కనీసం ఎలాగైనా సరే ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా పనిచేయించే దిశగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తూ ఉంది. సో ఇన్ని రోజులు ఆ సఫికేషన్ అంతా ఫీల్ అవుతూనే వాలంటీర్లు పనిచేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి కోసం. అయితే ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు మరో 750, 5,000కి అదనంగా మరో 750 రూపీస్ యాడ్ ఆన్ చేశారు. ఈ క్రమంలోనే వాళ్ళ టోటల్ శాలరీ 5,750 రూపాయలు అయింది. అయితే 5,700 రూపాయల జీతంతో ఒక వ్యక్తి పల్లెటూరులో గడపాలి అంటే అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది అసలు గ్రౌండ్ రియాలిటీలో ఉన్న క్వశ్చన్ అది. జగన్మోహన్ రెడ్డి పెంచుకున్న పెద్ద వ్యతిరేకత ఉండేది కాదు. అయితే కేవలం అంత తక్కువ శాలరీ పెంచడం పట్ల ఈరోజు నిజంగానే వాలంటీర్లు ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారు. పెంచినా కూడా ఈరోజు రోడ్డెక్కుతున్న పరిస్థితి, మొత్తం జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీద తిరుగుబాటు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎవరైతే తమకు హార్డ్ కోర్ క్యాడర్గా, హార్డ్ కోర్ కార్యకర్తలుగా రేపటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని మరోసారి విజయ తీరాలకు చేర్చే వాలంటీర్లుగా ఒక యుద్ధ సైనికుల్లా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని తయారు చేస్తూ వచ్చారో వారియర్స్గా, అలాంటి వారియర్స్ అనిపించుకునే వాలంటీర్లే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తూ ఉన్నారు. సో ఎమ్మెల్యేలు, ఎంపీలో లేకపోతే మంత్రుల్లో టికెట్ ఇవ్వకపోతే తిరుగుబాటు జెండా ఎగరేయడం ఒక ఎత్తు అయితే, ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి సర్కార్ కోసం అహర్నిశలు పనిచేసిన వాలంటీర్లే ఈరోజు ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారంటేనే
జగన్మోహన్ రెడ్డి సర్కార్ మీద ఏ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతుందో అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ పరిణామాలు మాత్రం అటు ప్రతిపక్షాలు కూడా అవకాశంగా మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. మరి ఒక్కసారిగా ఇన్ని లక్షల మంది వాలంటీర్లు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల నాటికి ఈ సమస్యకి ఏమైనా పరిష్కారం చూపిస్తారనేది మాత్రం చర్చనీయాంశమైంది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అలాంటి స్టెప్ తీసుకున్న పరిస్థితుల్లో ఈ వారియర్స్గా ఉన్న వాలంటీర్స్ అంతా రేపు ప్రతిపక్షాలకు వారియర్స్గా మారే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.